దేవుని బిడ్డలకు వందనాలు. మన యొక్క ఆశ్చర్యదుర్గమైనటువంటి యేసుక్రీస్తు మహిమపరచబడును గాక. దేవుడు మనుషుల యొక్క హృదయాలలో నివసింపజేస్తాడు. దేవుడు మనుషుల యొక్క శరీరంనే తన దేవాలయంగా ఎంచుకున్నాడు. దేవుడు ఈ సృష్టిలో ఉండే ప్రతి అణువణువు ఆయన యొక్క స్థితిని తెలియజేస్తూ ఉన్నది. ప్రపంచంలోని అణువణువు ఆయన నిలిచి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి, ఓమ్నీ ప్రెజెంట్ అని మాటతో చెప్తూ ఉంటాం. ఆ దేవుడు ఉన్నటువంటి స్థితి, సన్నిధి, స్థానము ప్రత్యేకంగా మనము ఎంచుకొని విశ్వసించి ఆయన యొక్క సన్నిధిని అనుభవించే ప్రదేశము మన సంఘములు సమకూడేటువంటి దేవుని మందిరాలు, దేవుని సమాజములు, దేవుడు ఉండే దేవాలయాలు. అవి మనుషులతో కట్టబడినటువంటి కేవలము హస్తకృత్యములు కాదు, కానీ దేవుడు ఒక సమూహములోకి చేరేటువంటి ప్రాంతం. ఎక్కడ 2-3 నా నామమున చేరి ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అని తెలియజేసిన దేవుడు, విశ్వాసులు, దేవుని బిడ్డలు సమకూడిన చోట అది మందిరముగా, సంఘముగా, సమాజముగా, దేవాలయముగా మనము గ్రహించేటువంటి స్థానం. ఆ స్థానము దేవుని ఇల్లు అని తెలుపబడుతున్నది. దేవుని యొక్క గృహము, దేవుని యొక్క నివాసపురము, అది మనకు ఆశ్రయదుర్గము, అది మనకు కావలి కోట, మనలను సంరక్షించే రక్షణ శృంగం. అట్టి దేవుని యొక్క మందిరము, దేవాలయము, మనము సహజంగా పిలుచుకున్నటువంటి చర్చి యొక్క మేలులు, దానితో సంబంధము కలిగినటువంటి వారు బహు విశేషముగా అనుభవిస్తూ ఉన్నారు. అనేక మంది యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యముల నుండి, అనేక మంది భక్తులు తాము అనుభవించి మనకు చూపించినటువంటి చరిత్ర నుండి, అనేక మంది విశ్వాసులు తమ యొక్క విశ్వాసమును సాక్ష్యముగా తెలియజేసినటువంటి వాక్యముల నుండి దేవుని ఇల్లు అయినటువంటి దేవుని యొక్క సంఘము యొక్క విశేషాలను మనము లేఖనాల్లో నుంచి గ్రహిస్తాం. ఎఫెసీలకు పౌలు గారు రాస్తూ 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా చెప్తున్నాడు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశీయులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు అంటున్నాడు. మనకు ఒక విశేషమైనటువంటి అర్హతనిస్తున్నాడు. మనకు ఒక స్వాగతము తెలియజేస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తును బట్టి మనకు ఒక శ్రేష్టమైనటువంటి పాలు పొందే ధన్యత లభించింది. ఇశ్రాయేలుల కొరకే, యూదుల కొరకే అని ఏర్పరచబడినటువంటి జనాంగము కొరకే అని చెప్పబడినటువంటి ఆ దేవుడు మన ఎడల విస్తారమైన ప్రేమను చూపించి అన్యజనులైనటువంటి మనకు కూడా ఒక వాగ్దానము దైవజనుల ద్వారా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలులకే కాదు, పాలస్తీనులకే కాదు, యూదులకే కాదు, వారితో మీరు పరజనులు అనుకోవాకండి, వారిని బట్టి మీరు పరదేశస్థులను అనుకోవాకండి. ఇక ముందు మీరు ఆ పరిశుద్ధులతో, విశ్వాసము కలిగిన పరిశుద్ధులతో, యేసుక్రీస్తు రక్తముతో కడుగబడినటువంటి పరిశుద్ధులతో, దేవుని యందు విశ్వాసము ఉంచి దేవుని మాటకు లోబడినటువంటి సున్నతి పొందినటువంటి పరిశుద్ధులతో, ఆ పట్టణస్థులతో కలిసి మనము దేవుని ఇంటి వారమై ఉన్నామని. ఇక్కడ దేవుని ఇల్లు కాదు, పరలోకములో ఒక దేవుని ఇల్లు ఉంది. బంగారపు గోడలతో కట్టబడినది, రత్నములతో, వజ్రములతో, వైడూర్యములతో పొదగబడినటువంటిది.
ఆ పరలోకపు పట్టణము 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణము. ఆ పట్టణములో మనము ఆయన ఇంటి వారమై ఉన్నాం. ఎవరితో కలిసి? పరిశుద్ధులతో కలిసి. ఒకే ఒక పట్టణము, ఏక పట్టణస్థులమై మనము దేవుని ఇంటి వారమై ఉన్నాం. అంతకుముందైతే మనము పరజనులము, అంతకుముందైతే మనము పరదేశస్థులము, అంతకుముందైతే మనము అన్యజనులమే. దేవుని యందు విశ్వాసం ఉంచిన తరువాత, రక్షణ పొందిన తర్వాత, నీటి ద్వారా పరిపూర్ణమైనటువంటి బాప్తిస్మము పొందిన తరువాత మనందరము కూడా పరిశుద్ధులతో కలిసి ఆ పట్టణములో పాలిభాగస్థులవబోతున్నాం. అబ్రహాముతో కలిసి, ఇస్సాకుతో కలిసి, యాకోబుతో కలిసి, పరిశుద్ధులందరితో కలిసి, లాజరుతో కూడా కలిసి, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఎవరితోనైనా కలిసి మనం ఆయన పట్టణంలో దేవుని ఇంటి వారమై ఉండబోతున్నాం. ఆ ఇంటి వారమై ఉండపోయే వారు ఇక్కడ భూలోకములో దేవుని యొక్క ఆవాసం ఉంది, నివాసం ఉంది, సన్నిధి ఉంది, దేవాలయం ఉంది, చర్చిగా పిలువబడేది ఉంది, సంఘం ఉంది, సమాజం ఉంది. ముందు ఆ సమాజంలో మనము పాలిభాగస్తులై ఉండాలి. అందులో మనము ఇంటి వారమై ఉండాలి. అందులో మనము సంఘస్థులమై ఉండాలి. అందులో మనము గృహస్థులమై ఉండాలి. ఇక్కడ సేవకుని ద్వారా నాయకత్వంలో ఆత్మీయతను మనము తేటపరుచుకుంటున్న స్థితిలో ఈ యొక్క భౌతికంగా ఈ లోకములో ఉన్నటువంటి ఈ మందిరములో మనము పాలిభాగస్తులైతే అక్కడ దేవుని పట్టణంలో మనము పాలిభాగస్తులు అవటానికి అవకాశం ఉన్నది. ఈ మందిరం యొక్క మేలులు, సమాజము నుండి కలిగే మేలులు, సంఘము నుండి మనము పొందే మేలులు బహు విశేషముగా అనేక మంది భక్తులు మనకు సాక్ష్యముగా చెప్తున్నారు. కీర్తనాకారుడైన దావీదు 130వ కీర్తన 7వ వచనంలో ఈ మాట చెప్తూ ఉంటాడు. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. మందిరములో మనము ఉండినందువలన మనము కృప పొందుతాం. మందిరములో మనము దేవుని సన్నిధిని అనుభవించిన ఎడల మనము కృప పొందుతాం. కృప అనగా తర్కము లేకుండా, కారణము లేకుండా దేవుని నుండి విశేషమైన దయ పొందటం, మేలు పొందటం, ఆశీర్వాదం పొందటం, ఆయనను తోడుగా కలిగి ఉండటం కృప. ఈ కృపకు ప్రత్యామ్నాయం ఏమీ చేయక్కర్లా. కేవలం ఆయన మనలను ప్రేమించాడు గనక ఆయన మన ఎడల కృప చూపిస్తూ ఉన్నాడు. భక్తుడు అంటున్నాడు, ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకో, యెహోవా యొద్ద కృప దొరుకును. యెహోవా ఉండే సన్నిధి, దేవాలయము, దేవుడు ఉండేటువంటి పరిస్థితి, మందిరము, దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉండే స్థితి, సమాజము, విశ్వాసులందరూ కలిసి ఆయనను అనుభవించే స్థితి మందిరము. అక్కడ ఏమి దొరికింది అంటే కృప దొరికింది. నీ యొక్క అర్హతను బట్టి కాకుండా, సమర్థతను బట్టి కాకుండా, నీ యొక్క స్థితిగతులను బట్టి కాకుండా, కేవలం నీ మీద వాత్సల్యాన్ని బట్టి దేవుడు నిన్ను ప్రేమించి ఈవులను ఇస్తాడు. మందిరములో మనము కృప పొందుతాం. ఒకసారి కనుక ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 17వ వచనము నుండి వ్రాయబడి ఉంటుంది. ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. ఎవరు చెప్తున్నారు అంటే యాకోబు చెప్తున్నాడు. లూజు అనేటువంటి ప్రాంతము అది ఒరిజినల్గా. లూజు అనే ప్రాంతంలో మార్గం మధ్యములో, ప్రయాణపు మధ్యంలో అతడు అలసిపోయి నిద్రపోతూ ఉంటే, ఒక రాయిని తలగడగా చేసుకొని ఉంటే, యాకోబు పరలోకమునకు ఎక్కుచూ దిగుతూ ఉన్నటువంటి నిచ్చెనతో ఉన్నటువంటి దేవదూతల సమూహాన్ని ఆయన
దర్శనములో పొందాడు. ఆ యొక్క దర్శనాన్ని చూచిన తరువాత ఆయన ఒక శ్రేష్టమైన వాగ్దానం పొందాడు. 28వ అధ్యాయం ఆదికాండము 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమున ఉన్నాడు అన్నాడు. ఆ స్థలానికి ఆయన బేతేలు అనే పేరు పెట్టాడు. అసలైతే దాని పేరు లూజు. 19వ వచనంలో అంటది, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనగా దేవుని మందిరం. మోసకారైనటువంటి యాకోబు, అపాయముతో ప్రమాదంతో భయముతో పారిపోతున్నటువంటి యాకోబు, ప్రయాణములో అలసిపోయి నిద్రలోకి చేరినటువంటి యాకోబు దర్శనములో దేవుని యొక్క స్థితిని గమనించాడు. భూమి మీద నుండి ఆకాశములో ఆవరించి ఉన్నటువంటి దేవుని వద్దకు నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుచూ దిగుతుండుట చూచాడు. ఆ సమయంలో వాగ్దానాన్ని పొందాడు. ఇతడు అర్హుడు కాదు, ఇతడు శ్రేష్ఠుడు కాదు, మోసగారి అని పిలువబడినటువంటి వాడు. కానీ దేవుడైతే చక్కగా వాగ్దానం ఇచ్చాడు. ఏ విధముగా ఆశీర్వదించాడంటే, నేను నీకు తోడై ఉంటాను, నీవు వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను కాపాడుతాను, ఈ దేశములో మరలా నిన్ను రప్పిస్తాను అని దేవుడు యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. మందిరములో ఉండేవాళ్ళు దేవుని యొక్క కృపను పొందుతారు, ఆశీర్వాదాన్ని పొందుతారు, దేవుని యొక్క తోడును పొందుతారు. అదే మనకు యాకోబు యొక్క బేతేలు మందిరములో, బేతేలు స్థానములో, పరలోకపు గవిని స్థానములో ఆయన బలిపీఠము కట్టడానికి సిద్ధపడినటువంటి ఆ యొక్క దేవుని సన్నిధిలో అతడు కృప పొందాడు. వెళ్ళే ప్రతి స్థలము దీవిస్తాను, నీకు నేను తోడై ఉంటాను, మరలా నీ స్వాస్థ్యమునకు నిన్ను రప్పిస్తాను అని ఆయన బహుగా ఆశీర్వదించినట్లుగా చూస్తున్నాం. ఆ మోసకారి అయినటువంటి వాడే తర్వాత ఇశ్రాయేలుగా రూపాంతరపరచబడినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అదే జ్ఞాపకం చేస్తున్నాడు దావీదు. ఇశ్రాయేలు మొదటి మాటలో చెప్పాడు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. యాకోబు అయితే ఇప్పుడే, కానీ త్వరితగతిన అతడు ఇశ్రాయేలుగా రూపాంతర చెందబోతున్న ఇశ్రాయేలు, నీవు యెహోవా మీద ఆశ పెట్టుకొనుకో, ఆయన యొద్ద కృప దొరికింది. నిశ్చయముగా ఆయన వాగ్దానం ఇచ్చేవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. నీకు తోడై ఉంటానంటున్నాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును దీవిస్తానంటున్నాడు, నీ స్వాస్థ్యమునకు జన్మస్థానమునకు నిన్ను మరల్లా హెచ్చింపబడిన స్థితిలో తెస్తానంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఈ కృప వద్దా, ఈ వాగ్దానం వద్దా? మరి ఏలా మనము మందిరమునకు దూరంగా ఉంటున్నాం? ఏలా మనము దేవుని యొక్క ఇంటిని మనము విడిచిపెళ్తున్నాం? కృప పొందగోవారు నిత్యము దేవుని యొక్క మందిరమునకు చేరువై ఉండాలి. రెండవ అంశముగా చూద్దాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనము 2వ భాగం. ఈయన వద్ద సంపూర్ణ విమోచన దొరుకును. యెహోవా వద్ద సంపూర్ణ విమోచన, పరిపూర్ణమైన విమోచన, ఇక వెనుతిరగనటువంటి విమోచన, తిరిగి పొందవలసిన అవసరము లేనటువంటి విమోచన, విడిపింపు, స్వాతంత్రము దేవుని యొద్దే దొరికిద్ది. అది మందిరము యొద్దే దొరికిద్ది. నీవు ఏ బంధకాలతో ఉన్నావో, పాపం అనే బంధకములతో, సాతాను అనే బంధకములతో, లేకపోతే పేదరికము అనేటువంటి బందికానాలతో, లేదా అనారోగ్యము అనేటువంటి సంఖ్యలతో నీవు ఎలా నీ స్వాతంత్రాన్ని నిర్మూలన చేసుకున్నావో, ఇక్కడ మందిరములో, ఇక్కడ దేవుని ఇంటిలో ఆయన యొద్ద నీకు సంపూర్ణమైనటువంటి విమోచన దొరికింది. ఎందుకు అంటే మన యొక్క సాతాను యొక్క బంధకాలను విడదొక్కటానికే ఆయన సాతానును తన పాదముల కింద త్రొక్కివేశాడు.
సాతాను అప్పజెప్పినటువంటి మానవుని యొక్క శిక్షను ఆయన సిలువలో అనుభవించి, మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళు విడిచివేశాడు. సాతానైతే నీకు అపాయము చేయను కుట్ర పన్నింది, కానీ దేవుడు దానిని విడిచివేసి నీకు స్వతంత్రతనిచ్చాడు. ఆయన శ్రీమంతుడైన దేవుడు. ఆయన దగ్గర దాచబడిన రహస్యపు గనులున్నవి, నిధులున్నవి. నీలో ఏ పేదరికం ఉందో, ఏ యొక్క కొదువు ఉందో, కొరత ఉందో, దానిని ఆయన పరిపూర్ణము చేయగలిగిన వాడు. ఆయన సన్నిధిలో కనుక ఉంటే నీకు పరిపూర్ణమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చి నిన్ను స్వతంత్రునిగా చేయగలడు. ఆయన రాఫా అని పిలువబడినటువంటి వాడు, పరలోకపు వైద్యుడు, పరమ వైద్యుడు. తన మాటతో, తాకిడితో, ఉమ్మితో, వస్త్రముతో, అంగీతో, ప్రతి ఆయనతో సంబంధం కలిగిన దానితో ఆయన పరిపూర్ణమైన స్వస్థతనిచ్చాడు. రోగగ్రస్తుడైనటువంటి వారు, కుష్ఠివ్యాధి అయినటువంటి వారు, పెద్దతనములో ఉన్నటువంటి వారు కూడా ఆయనతో స్వస్థపరిచిన తరువాత పసిపిల్లల దేహాలను పొందినవారు ఉన్నారు. ఆయన స్వస్థత అంత పరిపూర్ణత ఉంటుంది. ఈ రకంగా ఆయన మనకున్నటువంటి ప్రతి దాస్యపు సంఖ్యలను విప్పి మనలను స్వతంత్రం చేసి పరిపూర్ణత చేస్తాడు. ఒక సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల కార్యము 3వ అధ్యాయము 8వ వచనంలో శృంగార దేవాలయము దగ్గర ఒక కుంటివాడు ఉంటాడు. ఆ కుంటివాడు అక్కడ భిక్షాటన చేస్తూ ఉంటాడు. పేతురు గారు, పేతురుతో పాటు తోటి శిష్యుడు ఆరాధన కొరకు శృంగార దేవాలయకు వెళుతున్నప్పుడు అతడు భిక్షము గురించి వారి వైపు తేరి చూస్తాడు. వారైతే చెప్తారు, మా దగ్గర అయితే నీకు ఇవ్వటానికి ఏమీ లేదు, కానీ నిన్ను విమోచిస్తాను ఈ యొక్క అనారోగ్యము నుండి, ఈ అవిటితనము నుండి, ఈ కుంటితనము నుండి అని వారు తాకి ప్రార్థన చేసినప్పుడు అతడు విశేషమైనటువంటి సంపూర్ణ స్వస్థత, విమోచన పొందుతాడు. అక్కడ రాయబడినటువంటి మాట, అతడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. పుట్టుకుంటివాడైనటువంటి వాడు బలము కలిగినటువంటి లేడీ వలె దిగ్గున లేచాడంట. దృఢంగా అతడు నడిచాడు. టీవీగా కూడా నడిచి ఉండొచ్చు. గెంతులు వేచాడు, దేవునిని స్తుతించాడు. వారితో కూడా అతడు దేవాలయంలోకి వెళ్ళాడు. శృంగార దేవాలయము దగ్గర జరిగినటువంటి ఒక విమోచన కార్యం, నమ్మశక్యము కానిది, అద్భుత ఆశ్చర్య కార్యము. ఎప్పటి నుండో భిక్షాటన మీదే ఆశ కొనినటువంటి వాని జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి స్థితి. మందిరము బయట మెట్ల వరకు ఎక్కటానికే ఓపిక కలిగినటువంటి వానిలో దేవాలయములోకి వెళ్ళి దేవునిని నేరుగా సందర్శించి స్తుతించేటువంటి స్థితి. అతడు ఆశ్చర్యపోయి ఈ పేతురు వైపు, శిష్యుని వైపు ఆయన తేరిపారి చూస్తే, నీవెందుకు అలా ఆశ్చర్యంగా తేరిపారి చూస్తావు? ఇది మా వలన కలిగినది కాదు, యేసు క్రీస్తు అనే నామమును బట్టే ఈ స్వస్థత కలిగినది, ఈ విమోచన కలిగినది అని వారు సాక్ష్యం చెప్పాడు. ఈ విమోచింపబడినటువంటి వాడు, స్వస్థపరచబడినటువంటి వాడు బలము పొంది దిగ్గున లేచి, టీవీగా నడిచి, గెంతులు వేసి, దేవుని యొక్క స్థితిని వదులుకోకుండా మందిరంలోకి వారితో పాటు ప్రవేశించి దేవుణ్ణి స్తుతించాడు. దేవుని యొక్క మందిరములో విమోచన, స్వస్థత కలిగిద్ది అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 3వ అంశం కనుక చూస్తే, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయమే 4వ వచనం. అయినను నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుని యొక్క సన్నిధిలో, దేవాలయములో, మందిరములో, సంఘములో, సమాజములో ఎక్కడైతే పులిపీఠం ఉంటుందో, దేవుని కొరకు అర్పణలు అర్పించబడి ఉంటాయో, హృదయాలు తొలిచి ఇక్కడ ఇవ్వబడతాయో, విశ్వాసాన్ని ఎక్కడ కుమ్మరిస్తారో అక్కడ దేవుని నుండి క్షమాపణ దొరికిద్దంట. నీ స్థితి ఏమైనా, నీ గతి ఏమైనా, నీ స్థాయి ఏదైనా, నువ్వెంత పాపివైనా, అపరాధివైనా, నీ పాపములు ఎర్రటి రక్తము వలె ఉన్నా, నీ పాపములు ఎర్రటి కెంపు వలె ఉన్నా, ఇక్కడ దేవుని యొక్క కార్చబడినటువంటి పరిశుద్ధ రక్తం వలన అవి క్షమించబడతాయి.
ఒక వాక్యాన్ని మనకు ఉదాహరణగా చూసుకుంటే చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 13-14 వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అయితే సుంకరి దూరముగా నిలవబడి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని అధికారి సుంకరి ధనాన్ని సంగ్రహించేవాడు కానీ దేవాలయములో రొమ్ము కొట్టుకుంటున్నాడు, హృదయాన్ని నలుగగొట్టుకుంటున్నాడు, విరిగి నలిగినటువంటి హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు, దేవునికి ఇష్టుడైనట్లుగా పలికాడు. అప్పుడు ప్రభు అంటాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను అని తోటి శిష్యులతో ప్రభువారు ఈ సుంకరి గురించి చెప్తున్నాడు. ఈ సుంకరి లోకంలో తిరుగుతున్నప్పుడు తన బాధ్యతలను నిర్వర్తిస్తూ పన్ను వసూలు చేస్తున్నప్పుడు, సుంకము వసూలు చేస్తున్నప్పుడు, కఠినంగా మాట్లాడుతున్నప్పుడు అతడు క్రూరుడుగానే కనబడతాడు, పాపిగానే కనబడతాడు, మనుషులకు అతడు దుర్మార్గుడుగానే కనబడతాడు. కానీ దేవాలయంలోకి వచ్చిన తర్వాత తన పాపములను, అవిధేయతను, క్రూరత్వాన్ని, దుష్టత్వాన్ని, ఈ లోక మర్యాదను అతడు దేవుని సన్నిధిలో కుమ్మరించి తన పాపములను ఒప్పుకొని ప్రాధేయపడిన తరువాత, కరుణించమని ప్రార్థించిన తరువాత, రొమ్ము కొట్టుకున్న తరువాత దేవుడు ఇతనిని నీతిమంతుడుగా ఎంచాడు. తన యొక్క క్షమాపణ గురించే ప్రలాపించాడే, పశ్చాత్తాప హృదయం కలిగి ఉన్నాడే, అది మందిరములో సన్నిధిలో ఉంటే మనకు ఆ ప్రేరణ వస్తుంది. లోకంలో ఉంటే, మనుషుల మధ్య ఉంటే, అధికారుల మధ్య ఉంటే, మన ఉద్యోగస్తుల మధ్య ఉంటే, వ్యాపారస్తుల మధ్య ఉంటే మనము గాంభీరము ప్రదర్శిస్తాం, మన స్థాయిని చూపిస్తాం, మన అతిశయాన్ని చూపిస్తాం. కానీ మందిరంలో ఉంటే మనకి అనుకోకుండానే విధేయత వస్తుంది, మనకు క్షమాపణ పొందాలి అనేటువంటి ఆశ కలిగింది. అందుకనే మందిరంలో మనకు విమోచన కలిగింది. మందిరంలో మనము ఉన్నందువలన, దేవుని ఇంటిలో మనము ఉన్నందువలన మనకు కృప దొరికిద్ది, దేవుని ఇంటిలో మనకు విమోచన దొరికిద్ది, దేవుని ఇంటిలో మనకు క్షమాపణ దొరికిద్ది. 4వ అంశాన్ని చూద్దాం. యోనా గ్రంథంలో 2వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించాడు. యెహోవా దేవుడు యేసు క్రీస్తు ఉన్న వద్దనే, ఆయన ఉన్న స్థితి వద్దనే మనకు రక్షణ దొరికిద్ది అని యోనా చెప్తున్నాడు. యోనా దేవుని యొక్క ఆజ్ఞకు అతిక్రమించి వ్యతిరేకంగా అతడు తన సువార్త పనిని మరల్చినప్పుడు, చేప చేత ఆయన మృంగబడినప్పుడు, చేప యొక్క కడుపులో అతడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు, యెహోవా నీ వద్దనే రక్షణ దొరుకును అని యోనా ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనను బట్టే యోనాకు వెంటనే రక్షణ దొరికినది. తర్వాత కంటిన్యూషన్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, అంతలో యెహోవా మత్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద పడవేశాను. ఎప్పుడైతే నమ్మకము కలిగి విశ్వాసాన్ని చూపించి ప్రార్థించాడో, ఆ మృంగినటువంటి ఆ చేప యోనాను తన కడుపులో నుండి వెలుపలికి కక్కి వేసిందట. సిలువ పైన వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తును చూచి, ఇక్కడే నాకు రక్షణ, కల్వరిలోనే నాకు రక్షణ, కపాలం అనే స్థలములోనే నాకు రక్షణ, గబ్బత అనేటువంటి ప్రాంతము నుండి చేర్చబడి ఈ దేవుడు ఇక్కడ శిక్ష పొందిన తరువాత ఇక్కడే నాకు విమోచన, ఈ సిలువ యొక్క త్యాగము ద్వారా నాకు రక్షణని ఎవరు విశ్వసిస్తారో వారిని అపవాది తనలో నుండి కక్కివేస్తుంది. అపవాది నుండి మనము విడుదల చేయబడతాం. అది దేవుని యొక్క సన్నిధిలోనే లభిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సిలువ మరణాన్ని, సిలువ యొక్క బలియాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? దానిని నువ్వు గైకొంటున్నావా లేదో పరిశీలన చేసుకో.
5వ మాటగా మనం చూస్తే నిర్గమకాండంలో ఈ అంశము మనం చూస్తాం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలానే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని లేఖనాల్లో రాయబడినటువంటి మాట. మోషేను గతంలో జరిగిన చరిత్రతో పోలుస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలులను తాపకర సర్పము యొక్క మరణము నుండి విమోచించటానికి మోషే ఎలా ఇత్తడి సర్పాన్ని కొయ్య పైన ఎత్తాడో, అపవాది పాపమును బట్టి, అపవాది యొక్క కుతంత్రమును బట్టి, పాపము చేస్తున్న మనుషుని యొక్క పాపాన్ని బట్టి మనము మరణము పొందితే 3 మ్రేకుల మధ్య, అడ్డ కొయ్య నిలువు కొయ్య మధ్య సిలువ పైన ఎలాడుతున్నటువంటి యేసయ్యను చూస్తే మనకు విమోచన, నిత్య జీవము కలిగిద్ది. ఆ కలుగుట కొరకే ఆయన మనుష్య కుమారుడుగా ఎత్తబడ్డాడు. సిలువ పైన ఆయన మరణము పొందుతున్న సమయంలో ఆయనకు ఇరువైపులా బంధించబడినటువంటి దొంగలలో ఒకడు పాపము గురించి పశ్చాత్తాపడినప్పుడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో అని ప్రలాపించినప్పుడు దేవుడు పలికిన మాటను మనం చూస్తాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. దేవుని యొక్క మందిరంలో చేరితే, సిలువ యొక్క స్థితిని గనక మనము ఎరిగితే, ఆ ప్రదేశమునకు చేరితే మనకు విమోచన దొరికిద్ది, మనకు నిత్య జీవము దొరుకుతుంది. చివరి అంశముగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని భక్తుడు చెప్తున్నాడు. దేవాలయములో దేవునిని మొరపెడితే, దేవుని ఇంటిలో చేరి గనక మనము ప్రార్థన చేస్తే ఆయన మనకు ఉత్తరం ఇస్తాడట. హన్నా యొక్క చరిత్రను మనం జ్ఞాపకం చేసుకుంటే 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 27వ వచనములో అంటున్నాడు, ఈ బిడ్డను దయచేయుమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను అంటారు. షిలోహు మందిరములో హన్న ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనను దేవుడు గ్రహించి ఆమెకు సమూయేలు అనేటువంటి శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క భక్తుడిని అనుగ్రహించాడు. ఆమె ప్రార్థనను ఆలకించాడు. మందిరములో మన ప్రార్థన ఆలకించబడిద్ది, ప్రత్యుత్తరం ఇవ్వబడిద్ది. నీవు మందిరానికి చేరు, హృదయపూర్వకంగా ప్రార్థించు, నీ హృదయంలో ఉన్నటువంటి వాంఛను, కోరికను దేవుని ద్వారా నెరవేర్చుకో. అట్టి కృప దేవుడు మనందరికీ కలుగచేయును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రార్థనను ఆలకించువాడా, మాతో పాటు ఉండుటకు ఆనాడు పర్ణశాలలతో ప్రారంభమై ఇప్పటికీ మా హృదయాలను మందిరాలుగా చేసుకొని నివసించువాడు, మా తోటి విశ్వాసులతో, సేవకులతో కలిసి నీ మందిరములలో, సంఘములలో, సమాజంలో, దేవాలయంలో మేము చేరుట ద్వారా కృపను, విమోచనను, రక్షణను, నిత్య జీవాన్ని, నాయన మా ప్రార్థనకు ఫలితాలను మేము విస్తారంగా పొందుతున్నాం. అందును బట్టి నీ మందిరములో మేము సమయము వెచ్చించటానికి మాకు అవకాశం కలుగు చేయమని, ఆ మందిరపు మేలుల ద్వారా మేము సంతృప్తి పొందటానికి నీ కృపనివ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దీవెన పొందుకుందాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూను ఆయన మందిరంలో చేరి ఆయనను మహిమపరిచే వారికి సమృద్ధిగా తోడైండునుగాక. ఆమెన్. దైవజనుడిగా నేను, మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు, దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.